మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాలేజీలో సృజన ఆత్మహత్య అని చెప్పి ఈరోజు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత హత్య చేశారు. సీనియర్లు చేశారు. ఇక్కడ చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు అయితే ఈరోజు ఆరోగ్యం వ్యక్తం చేస్తారు. ఈరోజు తను ఎటువంటి తప్పు చేయలేదని కాలేజీలో ఉన్నటువంటి సుమారు 2000 మంది విద్యార్థులు కూడా తనకి ఆసక్తి. ఈరోజు ఆ విద్యార్థి తండ్రి చదువుతున్నాడు, కాలేజీలో అందరితో పాటు కలిసిమెలిసి ఉంటాడు అంటూ ఈరోజు అంతమంది విద్యార్థులు కూడా తనకి ఈరోజు న్యాయం జరగాలంటూ ఆసక్తి. అయితే ఆ కుటుంబం గుంటూరులోనే ఇప్పుడు చనిపోయినటువంటి సృజన అనే వ్యక్తి ఒక తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్గా ఉన్నటువంటి తండ్రి ఎన్నో కళలు కని తన కొడుకు చేతికి అందిస్తాడు, తన భవిష్యత్తుని మార్చిపోతున్నాడనేటువంటి కళలన్నింటినీ కూడా చుట్టులోనే తుంచినటువంటి ఘటన ఈరోజు సుధాకులు ఒక్కసారి అందరి మనసులో గుర్తుపడినది. అయితే అసలు తన అన్నయ్య మరణం ఏం జరిగింది, తనతో ఎప్పుడు మాట్లాడారు అన్నీ కూడా వాళ్ళ చెల్లితో సో ఎన్ని గంటలకి చెప్పారు ఏం జరిగింది. 12 లోపు యాక్చువల్లీ ఏం జరిగిందంటే 11th నైట్ బర్త్డే పార్టీ జరిగింది. సీనియర్ది బర్త్డే పార్టీ జరిగింది. బర్త్డే పార్టీ జరిగితే బర్త్డే పార్టీ అయిపోయాక మా అన్నయ్య వచ్చి ఒక వీడియో కాల్ చేసి మాతో మాట్లాడాడు. అమ్మ ఇప్పుడే బర్త్డే పార్టీ నుంచి వచ్చాను, లైక్ బిర్యానీ తింటున్నాను చూడమ్మా అని చెప్పాడు. అయితే మా మమ్మీ కూడా సరే నాన్న తిను, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బాగా చదువుకొని ఎగ్జామ్స్ రాయి అని చెప్పింది. తర్వాత అరౌండ్ 11 ఆ టైంలో భాను ప్రకాష్ అనే ఒక అబ్బాయి నిన్ను సీనియర్స్ పిలుస్తున్నారు సృజన్, నువ్వు ఆ రూమ్ కంట వెళ్ళు, సీనియర్స్ నిన్ను రమ్మంటున్నారు అంటే 8 మెంబర్స్ సీనియర్స్ ఉన్నారు. అమిత్ వాళ్ళ బ్యాచ్ అది. వాళ్ళంతా మా అన్నయ్యని 3 hours రూమ్లో వేసి చాలా కొట్టారు, బాగా కొట్టారు. లైక్ 3 hours కొట్టారంటేనే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతలా కొట్టారు అనేసి. తర్వాత నెక్స్ట్ డే ఇదంతా జరిగింది 11th. నెక్స్ట్ డే 12th అరౌండ్ 11:30 12 o'clockకి కాలేజ్ మేనేజ్మెంట్ ఫోన్ చేసి లైక్ ఇది అటెంప్ట్ టు మర్డర్. ఆ సీనియర్స్ అందరూ కలిసి మా అన్నయ్యని కొట్టి చంపేశారు. కాలేజ్ వాళ్ళ మీద బ్యాడ్ నేమ్ రాకుండా ఇదంతా వీళ్ళు అల్లుకున్న కథలు. ఇది జస్టిస్, ఇదంతా నిజం కాదు. మా అన్నయ్య అంత పిరుకోడైతే కాదు, తను చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే కాలేజ్లో ఉన్న 200-2000 అరౌండ్ సంథింగ్ ఉన్నారు, వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంకా క్యారెక్టర్ గురించి మీరు అర్థం చేసుకోవాలి. మా అన్న చాలా మంచోడు. అయితే నిన్న మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోస్ట్ అనిపిస్తుంది ఎక్స్క్లూజివ్. సో ఇలా అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ బాగా ఎడిటింగ్ చేస్తారు. అటువంటి వ్యక్తి ఇన్స్టాలో ఏదైనా సరే ఒక వీడియో నన్ను ఇలా హింసిస్తున్నారని కానీ ఇలాంటి ఏదైనా మీకు చెప్పడం అలా చేస్తే నేను బయట మా నాన్న ఏంటని నేను అడుగుతాను. మా అన్నయ్యకి సినీ ఫీల్డ్కి వెళ్ళాలని ఆశ చాలా ఉంది, బాగా ఎడిటింగ్ చేస్తాడు. కాలేజ్లో కూడా ఫెస్టివల్కి చాలా వాటికి మా అన్నయ్య ఎడిటింగ్ చేసినవి ఉన్నాయి. అట్లాగా ఒకవేళ చేస్తుంటే నాకు ఖచ్చితంగా పంపించేవాడు. అయినా కానీ మా అన్నయ్యని ఒక్కడినే 8 members ఒక రూమ్లో పెట్టి కొట్టారు అంటే ఇంకా ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉండుంటారు. 8 members ఒక అబ్బాయిని అట్లా చేయడం అంటే ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు. ఒకే అబ్బాయి 8 membersని తట్టుకోలేడు. ఆ ఫోన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉంటారు, కనీసం వీడియో కూడా తీసుకొని లేదనుకుంటా. ఒకవేళ అలా ఏమన్నా ఉంటే మాకు ఖచ్చితంగా వస్తాయి. అట్లా ఉంటే మేము మీడియాకే ఇచ్చేవాళ్ళం కదా. అదంతా నిజం కాదు. ఆ సీనియర్సే కొట్టి చంపేశారు. కాలేజ్ వాళ్ళు ఇట్లాగా కథలు చూస్తున్నారు కదా. సో తన అన్నయ్య బలవన్మరణానికి తను లేదు, సీనియర్లు తాలూకా వేధింపులే కారణంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఒక్కసారి వాళ్ళ తల్లి గారు మాట్లాడారు. సరే అమ్మా, అసలు ఏం జరిగింది మీకు ఎంత తెలిసింది?
అయ్యా నా కొడుకు 10:30కి అయ్యా బిర్యానీ తింట తెప్పించాడు అయ్యా. నాకు బాగా చదువుకోమని చెప్పాను అయ్యా. ఆ తర్వాత 11:30 తీసుకుపోయారయ్యా నా కొడుకును. 8 మంది కలిసి తీసుకెళ్ళి నా కొడుకుని అయ్యా ఎంసీచి 3 గంటలయ్యా. భానుప్రకాశ్ అని ఇంకెవరైనా అయ్యా వాళ్ళందరూ కలిసి నా బిడ్డని అయ్యా హింసించి ఎంత కొట్టినా కొట్టారంట అయ్యా నా బిడ్డను. అయ్యా నా బిడ్డ మీరు కొడుకు కాదయ్యా, నా కొడుకు కాదయ్యా, నా కొడుకు మర్డర్ చేశారయ్యా, నా కొడుకు చంపేశారయ్యా. అయ్యా నా కొడుకు బంగారం అయ్యా, నా కొడుకు అలాంటి మీరు కొడుకు కాదు అయ్యా. ఈ 8 మందిని ఊరేస్తారో లేకపోతే ఇంకేమన్నా చేస్తారో అయ్యా. నా కొడుకు అయ్యా, నా కొడుకు స్టార్ట్ అయ్యా, నా కొడుకు బంగారు పండు అయ్యా. అయ్యా నా కొడుకు బ్యాడ్ కాదయ్యా, గుడ్ బాయ్ అయ్యా. అయ్యా నా కొడుకు చంపారా, 8 మంది కొట్టారంటే ఒక్కళ్ళకేమైనా తట్టుకోలేమే. 8 మంది కొట్టారంటే ఇంకా మీరు ఆలోచించుకోండి అయ్యా. ఎక్కడెక్కడికి కొట్టారు, ఎట్ట చేశారు, ఎంత చేశారని అయ్యి. ఎందుకంటే నేను చెప్పలేను. నా కొడుకు న్యాయం కావాలయ్యా. చివరిసారి మీ అబ్బాయి మీరు ఎప్పుడు మాట్లాడారు? 11వ తారీఖు 10:30కి నాతో మాట్లాడాడు అయ్యా. వీడియో కాల్ చేశాడు, బిర్యానీ తింటున్నాడు. తర్వాత రూమ్ తీసుకెళ్ళాడు. అక్కడ నేను వెళ్తున్నానమ్మ రూమ్కి అన్నాడు. ఎక్కడికంటే ఇంక చెప్పలేదయ్యా. పక్కన ఉన్నారు కావాలి వాళ్ళు మెలకొండి వెళ్ళిపోయాడు. ఇంకా అది 8 మంది కలిసి కొట్టి చంపేసి తెల్లారి 12 గంటలకు మాకు ఫోన్ చేశారు. నీ కొడుకు సృజన్ అంటే ఎవరు పత్తిపాడంటే నా కొడుకు అంటే ఎస్ఐ పోలీసు ఎవరు ఫోన్ చేసి సృజన్ అన్నాడు. నా కొడుకు అది మీరు కొడుకు కాదయ్యా, నా కొడుకు పట్టలేనయ్యా. 8 మంది కలిసి చంపారు నా కొడుకును అయ్యా. ఇలాంటిది ఇంకే పెట్టుకు రాకూడదు అయ్యా. వాళ్ళను ఊరేయండి అయ్యా. వాళ్ళను ఊరేసి నాకు న్యాయం చేయండి అయ్యా. ఎందుకంటే ఏం చెప్పమయ్యా, నా కొడుకు బంగారం అయ్యా. చూసారు కదా? సో ఈరోజు అంటే వాళ్ళ సృజన యొక్క తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదన అందరూ చేతికి అందించిన కొడుకు ఎంతో భయపెడతారు, బాగా చూసుకుంటారు వ్యక్తిని బలవంతంగా సీనియర్లు అయితే ఈరోజు వేధించిన వల్లే తన చావు కారణంతో ఆవేదన చూస్తున్నాను.